ఇక్కడ సురేష్ కుమార్ గారు సార్ ఇచ్చిన సత్కారం ఉంది. ఈ సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈరోజు మనము స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరుపుకోవాలి అని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసే ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన 10 సూత్రాల్లో స్వచ్ఛాంధ్ర కూడా ఒక సూత్రం. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మన జూలై 3వ శనివారం నందు మనం మచిలీపట్నంలో శానిటేషన్ వర్కర్స్ ఎవరెవరు బాగా పనిచేస్తున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళు శానిటేషన్ ఎలా చేస్తున్నారు వాళ్ళు ఏరియాలోని క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ ఉన్న ప్రజలతో కూడాను వీళ్ళు రోజు వచ్చి చెత్త తీసుకుంటున్నారా లేదా, తడి చెత్త పొడి చెత్త దాని గురించి అవగాహన కల్పిస్తున్నారా లేదా అని ఆరా తీసి దాంట్లో బాగా పనిచేసిన వాళ్ళని ఈరోజు సన్మానం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనకు శానిటేషన్ వర్కర్స్ అంటే వాళ్ళకి మనం ఎంతో రుణపడి ఉండాలి యాక్చువల్లీ. సో అన్ని కార్యక్రమాల్లో కూడాను మనము చాలా చాలా కమిట్మెంట్తో పనిచేస్తారు. మన పరిసరాలంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి అంటే అది శానిటేషన్ వర్కర్ నుంచి మాత్రమే జరుగుతుంది. అందరూ కూడా శానిటేషన్ వర్కర్స్ని రెస్పెక్ట్ చేయాలి. మళ్ళీ ఈ నెల థీమ్ ఏమంటే అవాయిడ్ ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అని. ఇప్పుడు మనకు సింగిల్ యూస్ ప్లాస్టిక్ చాలా పేరుకుపోతూ ఉంది. మనము ఎస్పెషల్లీ ఈ క్యారీ బ్యాగ్లు ప్లస్ మనకు ప్లాస్టిక్ కప్స్కి మనము ఆల్టర్నేటివ్స్ ఖచ్చితంగా వెతుక్కోవాలి. మనం అట్లీస్ట్ షాపుకు వెళ్ళేటప్పుడు మన ఇంటి నుంచి సంచి తీసుకొని వెళ్ళేది ఒక చిన్న మార్పు మనలో రాగలిగితే ప్లాస్టిక్ చాలా తగ్గిపోతుంది. ప్లాస్టిక్ చాలా తగ్గితే మనము డ్రైనేజెస్ అన్నీ కూడా సజావుగా ఫ్లో అవ్వడానికి కూడాను వీలుంటుంది. సో ప్రజలందరూ కూడా దయచేసి సింగిల్ యూస్ ప్లాస్టిక్ని ఈ రోజు నుంచే వాడకాన్ని మానేయాలి అని కోరుకుంటున్నాను. నమస్కారం. మచిలీపట్నం 6వ వార్డు నుంచి ఎర్రంశెట్టి ధనలక్ష్మి మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర భాగంగా జిల్లా కలెక్టర్ గారు మాకు విజిట్ చేయడం జరిగింది. అందులో మా పని గుర్తించి మమ్మల్ని సన్మానం చేశారు. తడి చెత్త పొడి చెత్త కానీ పబ్లిక్తో మాట్లాడే తీరును కానీ అన్నీ గుర్తించి పర్యవేక్షణలో పెట్టి మమ్మల్ని సన్మానించారు. ఆయనకి ధన్యవాదాలు. మా పనిని కూడా గుర్తించి మమ్మల్ని గౌరవంగా అందరూ చూస్తున్నారు. మమ్మల్ని చాలా గౌరవంగా సన్మానించారు. ఆయనకి ధన్యవాదాలు.